దేశంలో తోపు శ్రీమంతులంటే అంబానీ అదాని పేర్లే చెప్తారు టక్కున. వ్యాపారాల్లో ఇద్దరికి తగ్గఫర్ పోటీ ఉంటుంది. మరి అప్పుడప్పుడు షేర్ మార్కెట్లు షేక్ అయి ఫస్ట్ సెకండ్ ర్యాంకులు మారుతుంటాయి. అయితే ఆసారు లేదంటే ఈసారే గాని ఈ రెండు ర్యాంకులకు ఇంకొకరు వచ్చే ఛాన్సే లేదు. సిమ్ము కారెట్ల కాంచి షిప్పులదా కాళ్ళు చేసే దందాలు అట్లుంటాయి. మరి గాళ్ళ ముచ్చట పక్కకు పెడితే కడుమల సంగతి ఎట్లుందో అరుచుకుందాం పాండ్రి. దేశంలా కరోడుపతులు పెరుగుతున్నారటుల్లో ఏడాదికి 5 కోట్ల ఎన్కేస్తోళ్ళు 5 ఏండ్లల్లా 149 మంది పెరిగితే 10 కోట్లు పక్కకు పెడతోళ్ళు 63 మంది పెరిగిరట. కంసే కమ్ అరకోటన్న బీరువల దాస్తోళ్ళు 125 మంది ఉన్నారట. దేశంలా పబ్లిక్ ఆమ్దాని ఖర్చుల గురించి సెంట్రమ్ అనే సంఘపోలే లెక్కలు తీసి చెప్పిండ్రు కుద్దు. కానీ నోట్ల కట్టలు బీరువల దాస్తోళ్ళంతా ఇంతో అంతో సంపాదించినోళ్లే ఉంటారు పక్క. అంటే కోటిని 5 కోట్లు వేస్తున్నారు, 5 కోట్లను 10 కోట్లు వేస్తున్నారు. అంతేగాని కొత్తగా ఒక్క గరీబ్ కూడా కోటీశ్వరుడు కాదు కదా, లక్షాధికారి కూడా అవ్వుడు కష్టమే. పొద్దంతా పనిచేసినా తిండికే ఎల్లక తిప్పలు పడుతోళ్ళు బొచ్చెడు మంది. చేసిన కష్టమంతా కిరాయిలు, చదువులు, ఇంటి ఖర్చులు, బట్టబాతలు, అప్పులు ఈటికే జాలదు. ఇక బీరువల దాచేదేముంటది? ఒక్క మాటలో చెప్పాలంటే కోటీశ్వర్లు పెరుగుతున్నట్టే గరీబులు కూడా పెరుగుతున్నారు. గింతమంది భాగ్యమంతులున్న దేశంలా బీద బిక్కోళ్ళ బతుకులు గిట్లు ఎందుకున్నాయో కూడా జర ఆలోచన చేస్తే మంచిది.